జూలై 2వ తేదీ నుండి మన టీమిండియా ఇంగ్లాండ్ టీంతో రెండో టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. అయితే టెస్ట్ మ్యాచ్ కోసం చూసుకుంటే మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చాలా కీలక మార్పులు జరిగేటట్టు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో డెబ్యూ చేసిన సుదర్శన్కు సంబంధించి ఒక కీ రిపోర్ట్ వచ్చింది. అండ్ ఆల్సో మన వాళ్ళు హర్షిత్ రాణాను స్క్వాడ్ నుండి రిలీజ్ చేసి ఇంటికి పంపేశారంట. సో అప్డేట్స్తో పాటు రెండో టెస్ట్ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. సో ముందుగా సుదర్శన్ గురించి మాట్లాడుకుంటే అతనికి డే 5లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు షోల్డర్కి ఇంజరీ అయిందంట. అండ్ దీని కారణంగా రెండో టెస్ట్ మ్యాచ్ మిస్ అయ్యే అవకాశం ఉందని చెప్పి రావ్ స్పోర్ట్స్ వాళ్ళు ఒక అప్డేట్ ఇచ్చారు. అయితే అఫీషియల్గా చూసుకుంటే మాత్రం సుదర్శన్ ఇంజరీకి సంబంధించి ఎలాంటి న్యూస్ కూడా లేదు. సో దీంతో సుదర్శన్కి ఇంజరీ అవ్వడం అనేది నిజమైనప్పటికీ దాని ఎఫెక్ట్ ఎంతో ఇంకా మనకి క్లారిటీ లేదు. అంటే మ్యాచ్ మిస్ అయ్యేంత రేంజ్లో అతని ఇంజరీ తీవ్రత ఉందని చెప్పి మనకి క్లారిటీగా తెలియదు. బట్ వచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం అతను సెకండ్ టెస్ట్ మ్యాచ్ మిస్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుదర్శన్ డెబ్యూ మ్యాచ్లో అనుకున్న స్థాయిలో రాణించలేదు. అతను ముందడిన ఓపెనర్స్ ఇద్దరు కూడా సెంచరీలు కొట్టారు. అలాగే తన తర్వాత ఆడిన నెంబర్ 4 మరియు నెంబర్ 5 బ్యాట్స్మెన్ వీళ్ళు కూడా సెంచరీలు కొట్టారు. బట్ సుదర్శన్ మాత్రం బ్యాటింగ్ ఫ్రెండ్లీ కండిషన్స్లో కూడా పెద్దగా ఎఫెక్ట్ ఏమీ చూపించలేకపోయాడు. మొదటి ఇన్నింగ్స్లో డెక్అవుట్ అయితే రెండు ఇన్నింగ్స్లో కేవలం 30 రన్స్ మాత్రమే చేశాడు. సో దీంతో ఇప్పుడు రెండో టెస్ట్ మ్యాచ్ కోసం అతను బ్యాక్ చేస్తారా లేదనేది కొంతవరకు డౌట్గా మారింది. మేలు ఇప్పుడు అతనికి ఇంజరీ కన్సర్న్ కూడా తోడైంది కాబట్టి ఎక్కువగా పక్కన పెట్టేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతానికైతే రెండో టెస్ట్ మ్యాచ్లో సాయి సుదర్శన్ ఆడతాడా లేదనేది డౌట్గానే ఉంది. ఇక రెండో అప్డేట్ విషయానికి వస్తే హర్షిత్ రాణా స్క్వాడ్ నుండి రిలీజ్ చేయబడ్డాడు. అంటే అతను మన టీమిండియా స్క్వాడ్ నుండి తప్పించి ఇండియాకి పంపేశారు. సో యాక్చువల్లీ హర్షిత్ రాణా అయితే ఒరిజినల్ స్క్వాడ్లో లేడు. బట్ సడన్గా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి ముందు అతని స్క్వాడ్లో యాడ్ చేశారు. అండ్ యాడ్ చేయడం అనేది ప్యూర్లీ గంభీర్ డిసిషన్ అంట. అది కూడా ఎందుకంటే మన టీమిండియా హెడ్ కోచ్ హర్షిత్ రాణాను బ్యాకప్ పేసర్గా పెట్టుకోవాలనుకున్నాడంట. సో ఆల్రెడీ మన టీమిండియా స్క్వాడ్లో షార్దుల్ ఠాకూర్తో కలుపుకుని 7 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ వీళ్ళలో కొంతమంది బౌలర్స్కు నిగ్గిల్స్ ఉన్నాయంట. అంటే చిన్న చిన్న ఇంజరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంట. దీనివల్ల గౌతమ్ గంభీర్ కోరిక మేరకు బీసీసీఐ హర్షిత్ రాణాను మన టీమిండియా స్క్వాడ్లో యాడ్ చేసింది. బట్ ఇప్పుడు చూసుకుంటే రెండో టెస్ట్ మ్యాచ్కి ముందు మన టీమిండియా స్క్వాడ్లో ఉన్న పేస్ బౌలర్స్ ఎవరికి కూడా ప్రాబ్లమ్స్ లేవంట. అంటే అందరూ కూడా 100% ఫిట్గా ఉన్నారంట. దీనివల్ల హర్షిత్ రాణాను టీంతో కంటిన్యూ చేయలేదు. ఇన్పడుతున్న మన టీంతో పాటు లీడ్స్ నుండి బర్మింగ్హామ్కి ట్రావెల్ చేయలేదంట. డైరెక్ట్గా లీడ్స్ నుండి స్వదేశానికి తిరిగి వచ్చేస్తున్నాడు. దీంతో మన టీమిండియా రెండో టెస్ట్ మ్యాచ్ని అయితే ఫస్ట్ ఒరిజినల్గా ఏ స్క్వాడ్ని అయితే పిక్ చేశారో ఆ స్క్వాడ్తో ఆడబోతున్నారు. అంటే 18 మంది ప్లేయర్స్తో ఆడబోతున్నారు. బట్ ఎనివే టీంలో మార్పులు చూసుకుంటే మాత్రం రెండో టెస్ట్ మ్యాచ్కు గట్టిగానే జరిగేటట్టు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా మన కోచ్ గౌతమ్ గంభీర్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయ్యాక ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే సిరీస్లో బుమ్రా ఖచ్చితంగా 3 మ్యాచ్లు మాత్రం ఆడబోతున్నారంట. ఇంకెక్కువ ఆడడంట. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు బుమ్రా గురించి గట్టిగానే డిస్కషన్ నడిచింది. మిగిలిన టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా బౌలర్స్లో బుమ్రా ఒక్కడే సరిగ్గా బౌలింగ్ వేశాడు. దీంతో చాలామంది ఫ్యాన్స్ బుమ్రా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ తన వైఫ్ అయిన సంజన కూడా బుమ్రాతో బ్యానర్ చేసింది 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాలని చెప్పి. సో ప్రస్తుతానికి మన టీమిండియా బౌలింగ్లో చూసుకుంటే బుమ్రా ఒక్కడే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు. దీంతో తన 5 టెస్ట్ మ్యాచ్లు ఆడితే మన టీమిండియాకి ఏమైనా మ్యాచ్లు గెలిచే అవకాశం ఉంటుందని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్నారు. బట్ గంభీర్ చూసుకుంటే వీటన్నింటినీ కొట్టిపడేశాడు. బుమ్రా కేవలం 3 టెస్ట్ మ్యాచ్లు మాత్రం ఆడబోతున్నాడని చెప్పి క్లారిటీ ఇచ్చేశాడు. బట్ ఎనివే అతను ఆడబోయే మిగిలిన 2 టెస్ట్ మ్యాచ్లు ఏవనేవి చెప్పి ఇంకా డిసైడ్ కాలేదంట. సో సిరీస్ యొక్క షెడ్యూల్ చూసుకుంటే 2 మరియు 3 టెస్ట్ మ్యాచ్ల మధ్య పెద్దగా గ్యాప్ ఏమీ లేదు. అంటే రెండో టెస్ట్ మ్యాచ్ జూలై 2 స్టార్ట్ అయితే జూలై 6 ఎండ్ అయిపోతుంది. అండ్ దాని వెంటనే 3 డేస్ గ్యాప్ తర్వాత జూలై 10 నుండి 3వ టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. సో దీంతో బుమ్రా మోస్ట్ లైక్లీ 2 టెస్ట్ మ్యాచ్లో 1 మాత్రం ఆడొచ్చు. అలాగే తర్వాత చూసుకున్న 4 మరియు 5 టెస్ట్ మ్యాచ్ల మధ్య కూడా సేమ్ డిఫరెన్స్ 3 రోజులు మాత్రమే గ్యాప్ ఉంది. బట్ ఆ 3 టెస్ట్ మ్యాచ్కి 4 టెస్ట్ మ్యాచ్కి మధ్య చూసుకుంటే మాత్రం 8 రోజులు గ్యాప్ ఉంది. సో దీంతో మన వాళ్ళు బుమ్రాని సెకండ్ లేదా థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఒక దాంట్లో ఆడిస్తారు. అలాగే తర్వాత 4th మరియు 5th టెస్ట్ మ్యాచ్లు చూసుకుని రెండింటిలో కూడా ఒక దాంట్లో ఆడించే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మన వాళ్ళకున్న బిగ్గెస్ట్ అటాక్ ఏంటంటే ఈ 2 టెస్ట్ మ్యాచ్లో బుమ్రాని ఆడించాలని చెప్పి. మిగిలిన సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడే ఎగ్జిబిషన్లో చూసుకుంటే మన టీంని ఇప్పటివరకు ఒక్కసారి కూడా టెస్ట్ మ్యాచ్ గెలవలేదు. దీంతో ఈ మ్యాచ్లో బుమ్రాని ఆడిస్తే మంచిది అనుకుంటే 3వ టెస్ట్ మ్యాచ్ లార్డ్స్లో ఉంది. అండ్ అక్కడ చూసుకుంటే వికెట్ పేస్ బౌలింగ్కి బాగా అనుకూలిస్తుంది. అండ్ బుమ్రా లాంటి బౌలర్ వంటి చేత మ్యాచ్లను గెలిపించగలడు. కానీ మీరు సెకండ్ టెస్ట్ మ్యాచ్ ఆడే ఎగ్జిబిషన్లో చూసుకుంటే పిచ్ అనేది లార్డ్స్లో ఉన్నట్టు ఉండదు. మోస్ట్లీ గ్రౌండ్లో ఎక్కువగా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్సే ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఇంగ్లాండ్ టీం చివరికి ఈ గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్నప్పుడే మన టీమిండియా మీద 378 పరుగుల టార్గెట్ని చేసేసారు. సో ఎగ్జిబిషన్ పిచ్ అయితే బౌలర్స్కి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. దీనివల్లే మన వాళ్ళు ఈ టెస్ట్ మ్యాచ్లో బుమ్రాని ఆడించేసి లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ కోసం అతను రిస్క్లో పెట్టాలని చెప్పి అనుకోరు. సో మోస్ట్లీ నాకు తెలిసి 2 టెస్ట్ మ్యాచ్లో బుమ్రా ఆడేందుకు ఎక్కువ అవకాశాలు ఉండకపోవచ్చు. దీంతో ఆబ్వియస్లీ మన ప్లేయింగ్ లెవెన్లో హర్షదీప్ సింగ్ లేదా ఆకాశ్దీప్ ఇద్దరు ఒకరు వచ్చేందుకు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బట్ ఎనివే నేను అడిగితే 2 టెస్ట్ మ్యాచ్లు ఇద్దరు బౌలర్స్ని ఆడిస్తే బెటర్ ఏమో అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన బౌలింగ్ చాలా పేలవంగా కనిపించింది. మరి ముఖ్యంగా మన వాళ్ళు పిచ్చికి సూట్ అయ్యే బౌలింగ్ వేయలేకపోయారు. సో యాక్చువల్గా ఇంగ్లాండ్లో చూసుకుంటే హాట్ లెన్స్లో బౌలింగ్ చేస్తూ డెక్కని గట్టిగా హిట్ చేసే బౌలర్స్ అవసరం ఉండదు. ఎందుకంటే కండిషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. బాల్ని ఎవరైతే బాగా స్వింగ్ చేయగలుగుతారో అలాంటి బౌలర్సే ఇక్కడ బాగా సక్సెస్ అవుతూ ఉంటారు. కానీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్లేయింగ్లో చూసుకుంటే ప్రసిద్ధ కృష్ణ అలాంటి కైండ్ ఆఫ్ బౌలర్ కాడు. అతను ఎక్కువగా డెక్ హిట్ చేస్తూ ఆఫ్ ద పిచ్ మూవ్మెంట్ రాబట్టగలిగే బౌలర్.
ఇన్ఫాక్ట్ ఇలాంటి కైండ్ ఆఫ్ బౌలింగ్ ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా పిచ్చెస్ మీద బాగా వర్కౌట్ అవుతుంది. బట్ ఇంగ్లాండ్లో చూసుకుంటే పిచ్ కంటే కండిషన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇక్కడ ఎక్కువగా కండిషన్స్ని బేస్ చేసుకుని పేస్ బౌలర్స్కి హెల్ప్ లభిస్తూ ఉంటుంది. సో దీంతో మన వాళ్ళు మోస్ట్లీ ఎవరైతే బాల్ను బాగా స్వింగ్ చేయగలుగుతారో అలాంటి బౌలర్స్ని ఆడిస్తేనే బాగుంటుంది. అండ్ ప్రజెంట్ మన స్క్వాడ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్ మరియు ఆకాశ్దీప్ ఇద్దరు కూడా బాల్ని స్వింగ్ చేయగలిగే ఎబిలిటీ ఉన్న బౌలర్సే. పర్టికులర్గా ఆకాశ్దీప్ ఆ సీమ్ పొజిషన్ బాగా మెయింటైన్ చేస్తూ బాల్ను గాల్లో స్వింగ్ చేయగలడు. అలాగే హర్షదీప్ సింగ్ చూసుకుని ఎంత మంచి క్వాలిటీ స్వింగ్ బౌలర్ మనం గతంలో చూసాం. ఇన్ఫాక్ట్ ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అతను వైట్ బాల్ ఫార్మాట్స్లో ఎంత బాగా రాణిస్తున్న ఇప్పటివరకు టెస్ట్ ఫార్మాట్లో అవకాశం దక్కలేదు. అదే మీరు హర్షిత్ రాణా లాంటి బౌలర్ని చూసుకుంటే అతనికి ఒక్కసారిగా 3 ఫార్మాట్స్లో ఆడేందుకు అవకాశం దొరికేసింది. కానీ హర్షదీప్ సింగ్ మనకి గత 3 ఏళ్ళుగా వైట్ బాల్ ఫార్మాట్స్లో బాగా రాణిస్తున్నప్పటికీ అతను మాత్రం టెస్ట్ ఫార్మాట్లోకి పిక్ చేయట్లేదు. సో మనం టెస్ట్ ఫార్మాట్లో మన టీంలో జరిపిన లెఫ్ట్ ఆర్మ్ సీమర్ని చూసి చాలా కాలం అయిపోతుంది. ఎప్పుడో జహీర్ ఖాన్ మరి ఆశీష్ నెహ్రా లాంటి ప్లేయర్స్ని చూసాం. అండ్ తర్వాత చూసుకుంటే మోస్ట్లీ నటరాజన్ 2021 బీజీటీలో ఆడాడంతే. సో దీంతో ఇప్పటికైనా మన వల్ల టెస్ట్ ఫార్మాట్లో ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్కి అవకాశం ఇస్తే బాగుంటుంది. మేలీ 2 టెస్ట్ మ్యాచ్కు బౌమ్రా ఉండే అవకాశాలు కనిపించట్లేదు కాబట్టి అతని ప్లేస్లో హర్షదీప్ సింగ్ని తీసుకొస్తే బాగుంటుంది. అలాగే ప్రసిద్ధ కృష్ణ ప్లేస్లో ఆకాశ్దీప్ని తీసుకురావడం కూడా ఏమాత్రం బ్యాడ్ ఆప్షన్ కాదు. సో 2 టెస్ట్ మ్యాచ్ కోసం ఇద్దరు స్వింగ్ బౌలర్స్ టీంలోకి వస్తే మన టీమిండియాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. మేలీ మనకి సిరాజ్ కూడా గతంలో స్వింగ్ చేసినట్టు బాల్ని ఇప్పుడు స్వింగ్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే అతను వాబుల్ సీమ్ మీద ఎక్కువగా పొజిషన్ పెంచేసుకున్నాడు. మేలీ టెక్నిక్తో సౌత్ ఆఫ్రికా మరి ఆస్ట్రేలియా లాంటి పిచ్చెస్ మీద సక్సెస్ చూశాడు. దీంతో దానికి స్టిక్ అయిపోయాడు. బట్ ముందు చెప్పుకున్నట్టు ఇంగ్లాండ్ కండిషన్స్ అలాంటి బౌలింగ్కి పెద్దగా సూట్ కావు. ఇక్కడ ఎవరైతే సీమ్ని అప్రైట్గా పట్టుకుని బాల్ని బాగా రిలీజ్ చేయగలుగుతారో వాళ్ళకే గాల్లో స్వింగ్ దొరుకుతుంది. సో డెఫినెట్లీ ప్రజెంట్ అయితే మన టీమిండియాకి స్వింగ్ బౌలర్స్ కొరత పుష్కలంగా కనిపిస్తుంది. దీంతో బాల్ని ఎంతో కొంత ఇండియర్ స్వింగ్ చేయగలిగే ఆకాశ్దీప్ మరి హర్షదీప్ సింగ్ లాంటి బౌలర్స్ని మన టీమిండియా యూజ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక మిగతా చేంజెస్ విషయానికి వస్తే ఒకవేళ సుదర్శన్ ఆడకపోతే అతని ప్లేస్లో ఎవరు ఆడతారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారే విషయం. ఎస్పెషల్లీ మన వాళ్ళు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ 2 ఇన్నింగ్స్లో కూడా ఆ లోవర్ ఆర్డర్ కొలాప్స్ అయితే చూశారు. దీంతో నితీష్ కుమార్ రెడ్డి లాంటి ప్లేయర్ని ఆడించాలని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మేలీ అతను బీజీటీలో లోవర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసినప్పుడు చాలా మంచి కంట్రిబ్యూషన్స్ చేశాడు. దీంతో 2 టెస్ట్ మ్యాచ్ కోసం అతను తీసుకురావాలని చెప్పి గట్టిగా నాయిస్ వినబడుతుంది. సో ఒకవేళ 2 టెస్ట్ మ్యాచ్లో కనుక సుదర్శన్ ఆడకపోతే అతని ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డిని తీసుకుని కరుణ్ నాయర్ నెంబర్ 3కి పుష్ చేసే అవకాశం ఉంది. మేలీ కరుణ్ నాయర్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ ఫెయిల్ అవ్వడం చూసాం. సో దీంతో మోస్ట్లీ ఒకవేళ సుదర్శన్ ఆడకపోతే కరుణ్ నాయర్ నెంబర్ 3కి పుష్ చేసేందుకు అవకాశాలు ఉంటాయి. లేదు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ కావాలనుకుంటే సుదర్శన్ ప్లేస్లో అభిమన్యూని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ నాకైతే మన టీమిండియా కరుణ్ నాయర్ని 1 డౌన్కి పుష్ చేసి వెనకాన్ని తీసుకుంటారేమో అనుకుంటున్నా. మేలీ వెనకాల వస్తే ఒక పేస్ బౌలింగ్ ఆప్షన్ పెరుగుతుంది. దీంతో మన వాళ్ళకి కలిగే వెసులుబాటు ఏంటంటే షార్దుల్ ఠాకూర్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ లాంటి ఒక స్పిన్నర్ని ఆడించుకోవచ్చు. సిడి తిరిగి ముందు చెప్పుకున్నట్టు ఎడ్జ్ బ్యాట్స్ని పిచ్ పేస్ బౌలింగ్ అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. ఎక్కువగా బ్యాటింగ్ అనుకూలించేందుకే ఛాన్స్ ఉంటుంది. దీంతో మన వాళ్ళు 2 టెస్ట్ మ్యాచ్ కోసం కుల్దీప్ యాదవ్ లాంటి ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ని ఆడించుకుంటే బాగుంటుంది. పైగా అతను బ్యాటింగ్లో ఎక్కువ రన్స్ కొట్టలేకపోయినా కనీసం ఒక ఎండ్లో స్టాండ్ అవ్వగలడు. అంటే డాట్ బాల్స్ ఆడుతూ నాన్ స్ట్రైక్ రన్లో ఉన్న బ్యాట్స్మెన్కి ఎంతో కొంత నమ్మకం కలిగించగలడు. సో మోస్ట్లీ 2 టెస్ట్ మ్యాచ్ కోసం మన టీమిండియాకి ఎక్కువగా డౌన్ ది ఆర్డర్ మార్పులు జరగబోతున్నాయి. అంటే నెంబర్ 6లో ఎన్కేఆర్ ఆడతాడు. అండ్ దెన్ 7లో జడేజా, 8లో కుల్దీప్ యాదవ్. ఆ తర్వాత ముగ్గురు సీమ్ బౌలర్స్కి ఆకాశ్దీప్, సిరాజ్ మరి హర్షదీప్ సింగ్ వీళ్ళు ముగ్గురు ఆడేందుకు అవకాశాలు ఉంటాయి. సో నేనైతే 2 టెస్ట్ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్లోనే మార్పులు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ మనం అప్పుడే ఒక అంచనాకి రాలేం. ఎందుకంటే 2 టెస్ట్ మ్యాచ్కి ఇంకా చాలా టైం ఉంది. ఇన్ఫాక్ట్ మన వాళ్ళు ప్రాక్టీస్ చేయడమే జూన్ 27 స్టార్ట్ చేస్తారనుకుంటా. సో అప్పుడు చూసుకుంటే ఇంకా 5 డేస్ టైం ఉంటుంది. దీంతో ఈ మధ్యలో కాంబినేషన్ విషయంలో మన టీమిండియా చాలా అంటే చాలా థింక్ చేయొచ్చు. మరి మీరు 2 టెస్ట్ మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్ లెవెల్లో ఎలాంటి మార్పులు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.